ఇక నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజెస్ ఫీజుల దోపిడీని నివారించాలని ఏలూరు కలెక్టరేట్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. నారాయణ కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించాలన్నారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలి కుదిలిసిందని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. కార్పొరేట్ కళాశాల ఫీజుల దోపిడీని అరికట్టాలని మరేపు విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఆత్మహత్యలు వాటిపై ఏదైతే పాల్పడినటువంటి కళాశాల అయితే నారాయణ లాంటి కళాశాలపై క్రిమినల్ కేసులు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఏలూరులో వామపక్షాలకు సంబంధించిన విద్యార్థులు కూడా నిరసన చేపడుతున్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధాన మీ డిమాండ్ ఏంటి అసలు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏలూరులో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థకు సంబంధించి ఎటువంటి ప్రాపర్గా విద్యా సంబంధించి ఎటువంటి నాయిస్ పాటించడం లేదు. గైడెన్స్ కూడా ఒక విద్యాసంస్థ రన్ చేయాలంటే మినిమం ఆ కాలేజ్ స్కూల్ ప్రాంతంలో కానీ కాలేజ్ ప్రాంతంలో కానీ మినిమం ఒక హాఫ్ ఎకర్ ప్లే గ్రౌండ్ ఉండాలి, కంపల్సరీ మ్యాండేటరీ అది. కానీ ఈరోజు ఆ హాఫ్ ఎకర్ మ్యాండేటరీ లేదు. రెండోది ఇంకో పక్కన చూసుకుంటే వీళ్ళంతవరకు పోటీ ప్రపంచంలో పడిపోయి విద్యార్థులను కూడా సాయంతో థియరీకి అలవాటు చేస్తూ ఉన్నారు. మరి కాలేజీలో ల్యాబ్స్ ఉన్నాయా అంటే నామికోసకి ల్యాబ్ చూపిస్తారు. ఎవరన్నా విద్యాసంఘం మాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళి గట్టిగా అడిగితే ఆ పూటకి ల్యాబ్స్ మాత్రం చూపిస్తారు, మిగతా టైం ల్యాబ్స్ చూపించరు. అసలు ల్యాబ్స్ ఉండవు అక్కడ, ల్యాబ్స్ ఉండవు కూడా. ఏంటయ్యా అని అడిగితే మేము పిల్లలు రీసెంట్ డైరెక్ట్గా అడిగాము, మీకు ల్యాబ్స్ ఎప్పుడు దొరుకుతాయంటే ల్యాబ్ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి ఒక వారం ముందు మట్టికి మాకు ల్యాబ్స్ చెప్తారు. మిగతా అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా నీటికి సంబంధించి ఇతర సంబంధించి ప్రిపేర్ అంతా కూడా థియరీ వర్కే, ఒక ప్రాక్టికల్ సంబంధించి సైన్స్ ల్యాబ్ సంబంధించి ఎటువంటి లేదు కూడా. గత 3-4 రోజుల క్రితం అనంతపురంలో చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి ఆ ఫీజుల దోపిడీకి మానసికంగా బాగా ఇబ్బంది పడి 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలు చైర్మన్ ఒక మంత్రివర్యులు అయి ఉండి ఇప్పటి వరకు కూడా స్పందించలేకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏమైపోయారో తెలియదు, అదేవిధంగా చంద్రబాబు గారు ఏమైపోయారో తెలియదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు స్పందించట్లేదు అనేసి అన్ని విద్యాసంఘాలుగా ఐక్య విద్యాసంఘాలు అన్నీ కూడా డిమాండ్ చేసి అడుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీకు ఒక ర్యాంకుల పరిధిలో మీరు పెట్టుకుంటున్నారే కానీ విద్యార్థుల సమస్యలు ఎటువంటి పరిష్కరించట్లేదని విద్యాసంఘాలు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక జీవో నంబర్ గురించి తెలియదు, ఏ ఒక విద్యాశాఖ అధికారి ఏ రకంగా పనిచేయాలో తెలియదు. ఆయన అసలు ఎందుకు విద్యాశాఖ మంత్రి ఉన్న విషయం ఆయనకేం తెలుస్తలేదు, మనకు తెలియదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలా ఉంది కాబట్టి ఈరోజు అనేక విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళకి భవిష్యత్తుని పాడు చేసుకునే విధంగా ఈరోజు తయారవుతున్నారు. వాళ్ళకు మెదల్లోకి ర్యాంకుల కోసమే కానీ వాళ్ళు పరితపించే విధంగా ఈరోజు విద్యా సంస్థలు తయారు చేస్తున్నాం. కానీ ఒక జ్ఞానం కోసం చదువుకొని లేకుండా ఈరోజు విద్యార్థులు తయారు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అధికారులు కానీ చర్యలు తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫీజుల దోపిడీతో కూడా విద్యార్థులకు సంబంధించి ఆత్మహత్యలు పాల్పడేలాగా చేసినటువంటి నారాయణ చైతన్య లాంటి కళాశాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న బస్ కూడా కనబడుతుంది. జస్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.